శుభమస్తు. శ్రీరామ జయం. బుద్ధిర్బలం యశోధైర్యం ఆంజనేయ అనుగ్రహం వల్ల లభిస్తుంది. బుద్ధికి కారణం బుధగ్రహ స్వరూపం శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం వల్ల లభిస్తుంది. ఆరోగ్యం ఈశ్వరానుగ్రహం అభిషేక సేవ చేస్తే లభిస్తుంది. చురుకుగా ఊహించేటటువంటి శక్తి, మాట్లాడేటటువంటి శక్తి అమ్మవారి అనుగ్రహం వల్ల లభిస్తుంది. పదార్థాలు నివేదన చేస్తాం, స్వీకరిస్తాం. మనం ఏ పని చేసినా చేసే పనిలో భక్తిని జోడించాలి. దీపం వెలిగించాం, భక్తిని జోడిస్తే అది దీపారాధన అవుతుంది. మాట్లాడుతున్నాం, ఆ మాటలకు భక్తిని జోడిస్తే ఆ మాటలు మంత్రాలు అవుతాయి. అలాగే యాత్ర చేస్తున్నాం, ప్రయాణాలు చేస్తున్నాం, ఎక్కడో భక్తిని జోడిస్తే పుణ్యకరమైన యాత్ర అవుతుంది. ప్రవర్తన మనం కలిగి ఉన్నాం, ఈ ప్రవర్తనకు భక్తిని జోడిస్తే వినయ భక్తిపూర్వక ప్రవర్తనగా మారుతుంది. అందరూ మన మంచిని కోరేవారే అవుతారు. మన మంచిని కోరేవారి సంఖ్యను పెంచుకోవడమే భక్తి అందించే ప్రయోజనం. మన మంచిని కోరేవారి సంఖ్యను మనం ఎంతగా పెంచుకుంటూ ఉంటే అంతగా మనకు కలిగేది ఆరోగ్యం. ఆరోగ్యం ఉన్న చోట ఐశ్వర్యాన్ని సముపార్జించేటటువంటి శక్తి వచ్చి చేరుతుంది. దీపం అంటేనే శక్తి కదా, దీపం వెలుగుతున్నది అంటాం కదా. ఎక్కడ ఆరోగ్యం ఐశ్వర్యం ఈ రెండు ఉంటాయో ఆనందం దానంతట అదే వచ్చి చేరుతుంది. ఒక దీపం వెలుగుతుంటే చూస్తూ ఉంటే ఆనందం, ఆ దీపం కొడగట్టిపోతూ ఉంటే కాస్త అలా వెళ్ళిపోతూ ఉంటే అయ్యో అని చుట్టూ చూస్తాం. చూచి చూచి ఎవరు కూడా మీరు ఆలోచన చేసి చూడండి, ఒక దీపం అలా కొడిగట్టిపోతూ ఉంటే, కొండ చేరుతూ ఉంటే చూస్తూ ఎవరు ఉండరు. తైలం అయిపోయింది, కొంచెం తెచ్చి పోస్తారు, లేదా ఆ వత్తిని మరికొంత పైకి ఇలా జరిపి మరికొంతసేపు వెలిగే ప్రయత్నం చేస్తారు. ప్రాణానికి ప్రతీక దీపం అని ఇందుకే అన్నారు. ఎవరైనా పరమాత్ముడి సన్నిధానానికి చేరే క్రమంలో ఉంటే కూడా ఔషధ సేవనం చేయించి సపర్యలు చేసి యథాశక్తి ఏ స్థితిలో ఉన్నా కూడా మందులు ఇద్దామా, మెడిసిన్స్ ఇద్దామా, బాగు చేద్దామా అనే ఆలోచనలు చేస్తూ ఇంకొంచెం జీవితకాలాన్ని పెంచే విధంగా ఎలా ప్రవర్తిస్తూ ఉంటామో దీపానికి కూడా అదే లక్షణం. కంటి ముందు ఎవరు కూడా దీపం కొండకు చేరుతూ ఉంటే చూస్తూ ఊరుకోరు, దీపం మీద నుంచి దృష్టి మరల్చుకుంటారు. చిట్ట చివరి స్థితి. మన చేతిలో తైలం లేదు, మన వద్ద ఆ వత్తిని ఎంత మేరకు పెంచగలమో అంతవరకు ఇలా జరుపుతూ 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 వెళ్ళాం. తైలంలో వత్తి లేని కారణం చేత, వత్తి శేషం కూడా మిగిలిపోయకుండా ఉన్న కారణం చేత శేషం లేదు కనుక ఆ వత్తి కూడా ఇంకా జ్వాజ్వల్యమానంగా చిట్ట చివరకు పెద్దగా జ్వలించి శాంతిస్తుంది. ఈ క్రమంలో మనం రెండు చేతులు జోడించి నమస్కరిస్తాం. ఎలాగో కోటి దీపోత్సవ కాంతులలో కూడా మనం వెలిగించేటటువంటి ఈ దీపాల కాంతుల విలువలు నెమ్మది నెమ్మదిగా చివరి స్థితి, చిట్ట చివరి చరమాంక స్థితిలోనికి రాబోతున్నాయి. రోజూ ఆనందమే, రోజూ దీపాలు వెలిగిద్దాం. కానీ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఎప్పుడో ఒక చోట ఆ కార్యక్రమానికి విశ్రాంతి పలకక తప్పదు, తెరవేయడం తప్పనిసరి. అలాంటి క్రమంలో కోటి దీపోత్సవ కాంతుల ఈ సంరంభాన్ని మనం ఇలాగే ఇంకా కొనసాగించే ప్రయత్నం చేద్దాం. యథాశక్తి ప్రతిరోజును కూడా ఇష్టదేవతా స్మరణపూర్వకంగా ప్రారంభం చేద్దాం. మళ్ళీ రేపటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో కలుసుకుందాం. ఇంకా ఉంది, ఇంకా ఉంది అనే సంకల్పం చేద్దాం. సూర్యోదయంతో ఇష్టదైవాన్ని స్మరించాలి, నిద్రించే వరకు దైవనామస్మరణ చేయాలి. రోజువారీ కార్యక్రమాలను దేవతారాధనతో సమానంగా చక్కబెట్టుకోవాలి. చేస్తున్న పని పట్ల ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చూపకూడదు. ఇది ప్రధానమైన సందేశం. కోటి దీపోత్సవ కాంతులలో మనం నేర్చుకోవలసిన అంశం. దీపం వెలిగింది, దీప ప్రయోజనం మనకందరికీ కాంతులను ఇవ్వడం. దీపానికి ఉన్న ప్రధానమైనటువంటి విధి కాంతిని ప్రసరింపజేయడం. దీపం తన విధిని తాను నిర్వర్తించింది. మన విధి ఆ కాంతులను ప్రయోజనపూర్వకంగా స్వీకరించడం, జ్ఞానాన్ని పెంచుకోవడం. పెంచుకుందాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.